హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు భానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమ్మర్ వెకేషన్స్లో భాగంగా మనకి విజయవాడకి అతి చేరువలో ఉన్న జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఉండవల్లి గృహలను అయితే ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఉండవల్లి గృహాలకి మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనకి టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా మనం గృహాలు చూడడానికి వెళ్ళొచ్చు. మనకి స్టార్టింగ్లో ఉన్న స్టెప్స్ని పైకి చివర ఏముందని చెప్పేసి స్టార్టింగ్ అయితే చూడడానికి వెళ్తున్నాము. మొత్తం కొండకి చెక్కిన రాతి విగ్రహాలు అన్నమాట, రాతి గృహలు. చివరి గృహ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడడానికి ఏమీ లేదు, మామూలుగా ఒక గృహలా అయితే ఉంది. కానీ చాలా పురాతనమైనది. రాయి చూసారా ఎలా ఉందో? చాలా అంటే చాలా దీనిగా ఉందన్నమాట రాయి. లోపల చూడటానికి కూడా ఏమీ లేదు, జస్ట్ మామూలుగా గృహలా ఉంది. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకా గృహలు ఉన్నాయి. ఇక్కడ చెల్లి వాళ్ళు అయితే ఫొటోస్ అవి దిగుతున్నారు. పిల్లలు చూసారా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గాలి చాలా ఎత్తున కొండ ఉండడం వల్ల గాలి చాలా బాగా వస్తుంది. దీనికి పక్కనే ఒక పెద్ద కాలువ కూడా ఉంది. మొత్తం పంట పొలాలన్నమాట. చాలా బాగుంది. పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజంతా కూడా. కాస్త ముందుకొస్తే మనకి 4 అంతస్తుల ఉండవల్లి గృహాల పెద్ద భవనం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు. స్కాన్ చేస్తే మనకి ఉండవల్లి గృహాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి అవైలబుల్గా లభిస్తుంది. మాకంటే ముందు పిల్లలైతే ఎక్కేశారు. ఈ గృహాల పైన చాలా అంటే చాలా కోతులైతే ఎక్కువగా ఉన్నాయి. చూసారా పైకి వెళ్ళిపోయారు పిల్లలు. కోతులైతే పైనుంచి దిగిపోతున్నాయి. అసలు నాకైతే చాలా భయం అనిపించింది. చూసారా ఎంత బాగున్నాయో ఉండవల్లి కేవ్స్. 6-7 శతాబ్ద మధ్యకాలంలో గుప్త వంశరాజుల కాలం నాటి ఉండవల్లి గృహలు మొత్తం ఒకే రాతితో మలిచారంట. ఈ గృహలన్నీ కూడా ఎంత బాగున్నాయో అసలు. కింద అయితే మొత్తం చూడటానికి ఏమీ లేవండి. బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకోవడానికి ఉపయోగించేవారంట. కింద మొత్తం గబ్బిలాలు ఉన్నాయన్నమాట. మొదటి అంతస్తులోకి ఎంట్రన్స్ అవ్వగానే కోతులు అయితే ఎంట్రన్స్ ఇచ్చాయన్నమాట. కొండపై నుంచి మొత్తం కోతుల కిందకి ఒకేసారిగా దిగాయి గుంపులాగా. చాలా కోతులు ఉన్నాయండి. ఇంకా వాటిని చూసుకుంటూ పైకి వచ్చేసరికి ఇక్కడ కొన్ని రూమ్స్లా అయితే ఉన్నాయి, గదుల్లా ఉన్నాయి. లోపలైతే ఏమీ లేవు, మొత్తం ఎంటీగా ఉంది. అసలు ఏమీ లేవన్నమాట. చీకటిగా మొత్తం ఖాళీగా రాతితో చెక్కిన చిన్న గదుల టైప్లో ఉన్నాయి. వాటికి లాక్ చేసి ఉంది డోర్స్ ఓపెన్ చేయడానికి. ఇంకా అక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళ్తే ఇక్కడైతే మనకి మొదటి అంతస్తులో జైన బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాలు అయితే చాలా నీట్గా చెక్కారండి. చాలా బాగా కనిపిస్తాయి. శిథిలావస్థకు చేరుకున్న విగ్రహాలన్నింటినీ కూడా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంలా ఉంది. ఇక్కడ పైన కూడా కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. శిథిలావస్థకి చేరుకున్న విగ్రహాలన్నింటినీ కూడా కొంచెం సిమెంట్తో అలా అలా రీమోడలింగ్ అయితే చేశారు. రూమ్స్ అన్నిటికీ లాక్స్ వేసి అయితే ఉన్నాయి. కానీ రూమ్స్లో అయితే అసలు ఏమీ లేవండి, మొత్తం ఎంటీగా ఖాళీగా ఉన్నాయి. మొత్తం బౌద్ధ జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, మొత్తం శిల్పకళ సంపద అయితే ఇక్కడ మనకి బాగా ఎక్కువగా కనిపిస్తుంది లైన్గా. రెండవ అంతస్తులో హిందూ ధర్మానికి సంబంధించిన విగ్రహాలన్నీ ఉంటాయండి. ఇక్కడ
ధర్మానికి సంబంధించిన విగ్రహాలు ధ్యానం చేస్తున్నట్లయితే నిర్మించారు. కోతులకి బాగా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల దాహం వేస్తుందండి. దగ్గరికి వెళ్ళి వాటర్ వేద్దామంటే అవి పారిపోతున్నాయి. అందుకని అక్కడ వేయడానికి కూడా ఏమీ లేవని కింద అయితే కాస్త వాటర్ పోస్తాము. అవి భలే క్యూట్గా తాగుతున్నాయి. చూడటానికి చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా అనంత పద్మనాభ స్వామి వారిని, విష్ణుమూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికైతే లోపలికి వెళ్దాం రండి. ఆదిశేషువు పైన పవలింపు శయనిస్తున్న విష్ణుమూర్తిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మనకి క్లియర్గా కనిపిస్తారు స్వామివారు. అబ్బా, చూడడానికైతే చాలా అంటే చాలా బాగుందండి. విష్ణుమూర్తి విగ్రహం 25 అడుగుల విష్ణుమూర్తి స్వామివారి నాభిలో నుంచి మనకి బ్రహ్మదేవుడు ఉద్భవించినట్లు ఇక్కడైతే చాలా శిల్ప సంపద అయితే చెక్కారు. స్వామివారికి వీళ్ళంతా రక్షణగా ఉన్నట్టు శిల్ప సంపద అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కత్తి పట్టుకొని చూసారా, మొత్తం ప్రొటెక్టివ్ వైజ్గా అయితే ఉంది. యాకశిలలో ఇదంతా మలిచారంటండి. నార్మల్గా చెక్కి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు అలా కాకుండా ఎంత గృహలు కాబట్టి గబ్బిలాలు మనకి కేవ్స్లో బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇరవై 25 అడుగుల స్వామివారి విగ్రహం చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. బయట క్లైమేట్ అంతా కూడా 3వ అంతస్తులో పూర్తిగా సిద్ధం కానీ త్రికూటాలయాలు అయితే నిర్మించి ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా కాస్త ఎంట్రీ అయితే క్లోజ్ చేశారు పైకి వెళ్ళడానికి. చూసారే ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ కేవ్స్కి ఎదురుగానే మనకి 2వ అంతస్తులో హిందూ ధర్మానికి సంబంధించిన విగ్రహాలు అయితే చెక్కిని ఉన్నాయి. వినాయకుడు చూసారా, విఘ్నేశ్వరుడు విగ్రహం ఎంత బాగా చెక్కారో. అలాగే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవి. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రూమ్స్లో అయితే ఏమీ లేవండి, ఖాళీగా ఉన్నాయి మొత్తం అన్ని రూమ్స్ కూడా. బౌద్ధ భిక్షుకులు ధ్యానానికి ఉపయోగించుకునేవారంట తర్వాత కాలంలో. అప్పటి రాజులు యుద్ధ సమయంలో రహస్యంగా ఇక్కడ నివసించేవారని. లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇంకా చాలా విగ్రహాలు. ఓకే, క్లోజ్ చేసి మనకి కేవ్స్ ఎదురుగానే చక్కటి పంట పొలాలు, కాలువ అయితే ఉంటుంది కాబట్టి మనకి చల్లటి గాలి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. చూడడానికైతే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో ఫోటోషూట్స్కి అలాగే సెల్ఫీస్కి సమ్మర్ వెకేషన్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. విజయవాడలో వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా గ్రీనరీగా ఉంది. ప్లాంటేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఉండవల్లి గృహల నుండి తిరిగి వస్తుండగా కృష్ణా రివర్, ప్రకాశం బ్యారేజ్ అయితే మనకు చాలా బాగా క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ చిన్న చేపల మార్కెట్ ఉందంటే చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ లైవ్ ఫిష్ అండి. ఇక్కడ బోట్స్ పెట్టి ఇక్కడే ఫిష్ పడుతున్నారు.
ఈ రివర్ పాయింట్ దగ్గర నించుంటే మనకి ప్రకాశం బ్యారేజ్ వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే అమ్మవారి టెంపుల్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి. మనకి ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చక్కటి గాలి వస్తుంది. నేచర్ని ఎంజాయ్ చేసినట్లుంది. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మనకి చేపలు పట్టి తీసుకొచ్చి ఇలా బ్యాగ్స్లో అయితే వేసి ఇక్కడ తాడుకి కట్టేసి ఉంచుతున్నారు. ఎవరికైనా చేపలు కావాలి అనుకునే వాళ్ళకి చక్కగా అభినవ్ బతికిందా, లైవ్ ఫిషా, డెడ్ ఫిషా చెక్ చేయి. నోట్లో వేలు పెట్టి చూద్దాం. పెట్టు. బతికిందా, చచ్చిందా? డెడ్ ఫిషా? నువ్వు చెక్ చేస్తావా లక్ష్య? బతికిందా? డెడ్ ఫిషా? డెడ్ ఫిష్. వచ్చే ఇదండి ఈ రోజుటి వ్లాగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను.